ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు పేరట మీకు ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. యుగాంత శాస్త్రములకు సంబంధించి గత 2 ఎపిసోడ్లను మనం ధ్యానించాం. అందు మొదటిది పరిచయ భాగము, రెండవది సంఘము ఎత్తబడుట అంశమును గురించి ధ్యానించట జరిగింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో క్రీస్తు న్యాయపీఠము, గొర్రెపిల్ల వివాహము అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుదాం. ఎత్తబడినటువంటి సంఘము ప్రభు దగ్గర ఉంటుంది. అది కొంతమంది మధ్యాకాశం అంటారు, ఇంకొంతమంది పరలోకం అంటారు. ఏదేమైనప్పటికీ ఎత్తబడిన సంఘం ప్రభు వద్ద క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉండటం జరుగుతుంది. ఈ సంఘము క్రీస్తు యొక్క వధువని యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనములలో సంఘము క్రీస్తు యొక్క వధువు, పెండ్లి కుమార్తెగా చెప్పబడి ఉండుట గమనార్హం. అయితే ఈ సంఘమునకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుడు తీర్పు తీర్చి బహుమానములు ఇచ్చిన తరువాత ఈ సంఘమును వివాహమాడుతాడు. క్రీస్తు న్యాయపీఠము ఎదుట సంఘము మరి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి ప్రస్తుతం మనం ధ్యానం చేద్దాం. ఎత్తబడిన సంఘం క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉంటుందంటానికి వాక్యాధారములు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, రోమా పత్రిక 14వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఇప్పుడు మనం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనమును చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఈ వాక్యంలో క్రీస్తు న్యాయపీఠము మనమందరము అనేటువంటి అంశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పౌలు గారు వలె విశ్వాస జీవితమును జీవించు వారందరూ ప్రత్యక్షం కావాలి. అవిశ్వాసులు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉండరు. ఈ న్యాయపీఠం ఎదుట ఎందుకు ప్రత్యక్షం కావాలంటే అక్కడ దేవుడు విశ్వాసులకు తీర్పు తీరుస్తాడు. ఎందుకు తీర్పు తీరుస్తాడు? బహుమానాలు ఇచ్చుటకు. మనం 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో చెప్పబడినట్లు బంగారము, వెండి, వెలగలరాళ్ళ వలె విశ్వాస జీవితం జీవించిన ఉంటే దానికి ప్రతిఫలమును పొందుట జరుగుతుంది. కానీ విశ్వాస జీవితం కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటి మీద జీవించి ఉంటే ఎటువంటి బహుమానం ఉండదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బంగారము, వెండి, వెలగల రాళ్ళు అంటే మన ఆధ్యాత్మిక జీవితం బంగారం లాగా ఉంటే దేవుడిచ్చే బహుమానాలు ఏంటో తెలుసా? 5 రకములైన కిరీటాలు. 1 జీవ కిరీటం, ప్రకటన గ్రంథం 2:10, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. 2వది నీతి కిరీటం, తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 ప్రకారం. 3వది మహిమ కిరీటం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం. 4వది అతిశయ కిరీటం, 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారం. 5వది అక్షయ కిరీటం, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం ప్రకారం. ఇక వెండి, వెలగలరాళ్ళ వంటి జీవితం జీవించిన వారికి అంతకంటే తక్కువ బహుమానాలు ఉంటాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటి జీవితం జీవించిన వారికి ఎటువంటి బహుమానాలు ఉండో ప్రభు దగ్గర తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసినటువంటి విషయం, మనం ఏదో పెద్ద సేవ చేస్తున్నామని ఈ లోకంలో ఎంతో ప్రగల్భాలు పలకవచ్చు. కానీ నీ ఆధ్యాత్మిక జీవితం బంగారంలాగా ఉందా, వెండిలాగా ఉందా, వెలగల రాళ్ల వలె ఉందా? ఇలా కాకుండా కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె ఉంటే దేవుని దగ్గర ఆ న్యాయపీఠం ఎదుట అవమానాన్ని పొందటం జరుగుతుంది. ఇక ఈ విధంగా బహుమానాలు ఇచ్చిన తరువాత దేవుడు సంఘాన్ని వివాహమాడుతాడు. దేవుడు సంఘాన్ని వివాహమాడుతాడని
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాల్లో వ్రాయబడి ఉంది. గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, సంఘాన్ని వివాహం ఆడుతాడు అంటే దీన్ని గొర్రెపిల్ల వివాహము అని కూడా పిలుస్తారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాల్లో వ్రాయబడి ఉంది. మీరు బైబిల్లో చదువుకోవచ్చును. ఇక్కడ వివాహం అంటే ఆత్మీయ అర్థాన్ని మాత్రమే తీసుకోవాలి, అక్షరార్థాన్ని తీసుకోకూడదు. వివాహంలో 5 విధానాలు ఉంటాయి. 1 ప్రేమ ఉంటుంది, 2 జతపరచబట్టు ఉంటుంది, 3 హక్కులు ఉంటాయి, 4 సంతోషం ఉంటుంది, 5 సమృద్ధి ఉంటుంది. ఏ విధంగా అయితే వివాహంలో ఈ 5 ఉంటాయో, గొర్రెపిల్ల వివాహంలో కూడా ఈ 5ంటిని సంఘము అనుభవిస్తుంది. 1 దేవునితో ప్రేమ కలిగి ఉంటుంది, దేవునితో జతపరచబడి ఉంటుంది, దేవుని యొక్క హక్కులు కలిగి ఉంటుంది సంఘం, దేవునితో సంతోషంగా ఉంటుంది, దేవుని దగ్గర సమృద్ధిని పొంది ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం గొర్రెపిల్ల వివాహమునందు మనం పొందుకుంటాము. అయితే ఈ విధంగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మరి సంఘానికి మంచి విలువైన వస్త్రాలను దేవుడు ఇస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నిర్మలమును ప్రకాశములైన సన్నపు నారబట్టలు సంఘానికి ఇవ్వబడుతుందని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ క్రీస్తు న్యాయపీఠం గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఎంతకాలం ఉంటుందంటే దేవుని దగ్గర 7 సంవత్సరముల కాలం ఉంటుంది. ఏమండి పాస్టర్ గారు, 7 సంవత్సరాలు మీకు ఎలా తెలుసంటే, ఎత్తబడిన సంఘం క్రీస్తుతో పైన ఉన్నప్పుడు క్రింద భూలోకంలో 7 సంవత్సరముల మహాశ్రమలో కలుగుతాయి. అందును బట్టి 7 సంవత్సరాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎంత గొప్ప కృప సంఘానికి ఇవ్వబడింది. సంఘం అంటే సామాన్యమైనటువంటిది కాదు. తన స్వరక్తమిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. అటువంటి సంఘంగా మనం ఉండాలి, ఎత్తబడే గుంపులో ఉండాలి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాలు పొందాలి, క్రీస్తును వివాహం ఆడాలి, ప్రభు కృపలో వర్ధిల్లాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమెన్. దయామయుడా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. ఈ ఎపిసోడ్లో క్రీస్తు న్యాయపీఠం గొర్రెపిల్ల వివాహం అనేటువంటి అంశములకు సంబంధించి మాకు విషయాలు స్పష్టపరిచినందులకు స్తోత్రాలు నాయన. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన ఎత్తబడే గుంపులో ఉండి న్యాయపీఠం ఎదుట బహుమానాలు పొంది గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొనే కృప దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.